ఇక నాగర్ కర్నూలు జిల్లాలో అకాల వర్షం కురుస్తుంది. కొల్లాపూర్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కోసం మార్కెట్ యార్డుకు మొక్కజొన్న ధాన్యాన్ని రైతులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో వర్షం పడడంతో ఆరబెట్టిన మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు లబోదిబ్బమంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు అన్నదాతలు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జరుగుతున్నారు. హరిశంకర్, ఏం చెప్తున్నారు రైతులు? ఏమన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ అధికారులు? ఓ పక్కన టార్పాలిన్ కవర్స్ ఇవ్వట్లేదు, మరోవైపు కొనుగోలు చేయట్లేదని రైతులు ఎప్పటి నుంచో గొడవ పెడుతున్నారు, కానీ ఎటువంటి రెస్పాన్స్ ఉండట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఏంటి, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సతీష్, అకాల వర్షాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు నట్టేట మోగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొంతకాలంగా తాము పండించిన పంట పూర్తి స్థాయిలో కూడా అమ్ముడుపోగా ఒకవైపు, మరోవైపు ధాన్యం ఏదైతే వరి కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న రెండు కూడా కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రైతులు ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో అకాల వర్షాలతో కూడా రైతులు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు పండించిన పంట మొత్తం కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ తరలించడం జరిగింది. మొక్కజొన్నతో పాటు వరి పూర్తి స్థాయిలో కూడా మార్కెట్ యార్డ్ పూర్తిగా నిండిపోవడం జరిగింది. సాయంత్రం కూర్చున్నటువంటి అకాల వర్షాలతో తమ పండించిన పంట అంతా కూడా ఒక్కసారిగా వానలు రావడంతో కూడా నీరుపారైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మనం చూస్తున్నటువంటి పూర్తి స్థాయిలో ఈ కొనుగోలు కేంద్రాలు సరైన సమయంలో ఓపెన్ చేయకపోవడము, కొనుగోలుకు మద్దతు ధర లేకపోవడము, పాలిథిన్ కవర్లు కానీ వాటి కప్పడానికి ఇవ్వకపోవడంతో కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాదాపు గత నెల రోజుల నుంచి కూడా కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో కూడా సిబ్బంది రైతులకు సహకరించకపోవడంతో కూడా వారు పండించిన పంట ఒక్కసారిగా మార్కెట్ యార్డ్ తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అకాల వర్షాలతో రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ రోజు దాదాపు కొన్ని లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పంట అంతా కూడా నేలమట్టమై పూర్తిగా కూడా నీటిలో కొట్టుకుపోయినటువంటి మొత్తం అయితే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దీంతో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, గిట్టుబాటు ధర కలిగించి ఇమీడియట్ గా దానికి సంబంధించినటువంటి రూల్స్ అన్ని క్లియర్ చేయాలని చెప్పి కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సరీష్, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.